హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ప్లాన్ గురించి వివరాలు చూద్దాం. సో మీరు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ లైన్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే హైవే. ఇది విజయవాడ. ఈ విజయవాడ వైపు నుంచి మనం ఇటువైపు వెళ్తే మంగళగిరి, గుంటూరు, అలానే చెన్నై వైపు వెళ్తాము. అదే ఇటువైపు వెళ్తే ఏలూరు మీద గుండా విశాఖపట్నం వైపు వెళ్తాము. ఈ హైదరాబాద్ విజయవాడ హైవేకి పక్కన ఇక్కడ కృష్ణానదిని దాటంగానే ఈ ఏరియాలో అమరావతిని నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న వైట్ కలర్ లైన్ విజయవాడ వెస్ట్ బైపాస్. దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ ప్లాన్ ని ఇంకా డీటెయిల్డ్ గా చూస్తే ఇది అమరావతికి సంబంధించిన మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్ ని మనం ఒకసారి జూమ్ అవుట్ చేసి చూస్తే ఇక్కడ విజయవాడ దగ్గర తాడేపల్లి అని ఉంది కదా, ఈ ప్రదేశంలో మనకి ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం అమరావతి సిటీలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది యాక్చువల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం. సో గూగుల్ ఎర్త్ లో చూస్తే ఇది తాడేపల్లి ఉన్న లొకేషన్. ఇది కృష్ణానది మీద ఇక్కడ ఉన్నది ప్రకాశం బ్యారేజ్, అలానే ఇది కనకదుర్గ వారధి. ఈ కనకదుర్గ వారధి దాటంగానే తాడేపల్లి ఉంటుంది. ఈ తాడేపల్లి దగ్గర నుంచి ట్రంపెట్ ఇంటర్చేంజ్ వాడుకొని మనం అమరావతిలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇలా చూసారు అంటే ఇక్కడ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ మిగతా రోడ్డుని చేయాల్సి ఉంటుంది. అలానే ఇవే కాకుండా ఇంకా అమరావతిలోకి ఎంటర్ అవడానికి కొన్ని దారులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి కొత్తగా నిర్మించిన విజయవాడ వెస్ట్ బైపాస్. సో మనం హైదరాబాద్ వైపు నుంచి వచ్చినప్పుడు ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ వాడుకొని కూడా అమరావతిలోకి ఎంటర్ అవ్వచ్చు. అలానే చెన్నై గానీ గుంటూరు వైపు నుంచి గానీ వచ్చినప్పుడు కూడా ఈ వెస్ట్ బైపాస్ ను వాడుకొని అమరావతిలోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ రెండే కాకుండా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమం నుంచి 3.2 కిలోమీటర్ల పొడవైన ఐకానిక్ బ్రిడ్జ్ ని ప్రపోజ్ చేశారు. ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన పనులు మొదలవుతాయో లేదో అనేది మనం ఇంకా ఫ్యూచర్ లో చూడాలి. సో ఇది కూడా జరిగితే మనకి ఇంకొక ఎంట్రన్స్ వస్తుంది అమరావతిలోకి. సో ఇక్కడ రకరకాలుగా డివైడ్ అయి ఉన్నాయి కదా ఓవరాల్ మ్యాప్ లో. ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, బ్లూ, అలానే రెడ్ కలర్, ఇవన్నీ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ మీకు ఎల్లో కలర్ లో కనపడుతున్నాయన్ని రెసిడెన్షియల్ జోన్స్. సిటీ అంతా రకరకాల ప్లేస్ లో రెసిడెన్షియల్ జోన్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అలానే బ్లూ కలర్ లో కనపడుతున్న ఏరియా అంతా కమర్షియల్ జోన్. ఇంకా పింక్ మరియు వైలెట్ కలర్ లో కనపడుతున్న ఏరియా అంతా ఇండస్ట్రియల్ జోన్. ఇంకా ఇలా రెడ్ మరియు లైట్ రెడ్ కలర్ లో కనపడుతున్నాయంతా ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్స్, అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్గనైజేషన్స్. అలానే స్కూల్స్ అండ్ యూనివర్సిటీకి కావాల్సిన ప్లేసెస్ ఉంటాయి సిటీలో. అలానే ఇక్కడ ఆల్రెడీ ఉన్న విలేజెస్ లైక్ వెలగపూడి, మందడం, తుళ్లూరు, దొండపాడు, రాయపూడి, ఉద్దండ రాయనిపాలెం, వీటిలన్నిటిని R1 జోన్ లోకి తీసుకొచ్చారు. అంటే విలేజ్ ప్లానింగ్ జోన్ లో ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్ రెడ్ కలర్ లో కనపడుతున్నది S1 జోన్, అంటే గవర్నమెంట్ జోన్. సో ఈ మ్యాప్ కి సంబంధించి ప్రస్తుతం ఆల్రెడీ అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇందాక మనం మ్యాప్ లో చూసాం కదా, ఇక్కడ తాడేపల్లి దగ్గర నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అని. దీనికి సంబంధించిన రోడ్డు పనులు జరిగి ఇక్కడ దాకా వస్తే ఇక్కడ ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఇలా వచ్చి ఇటువైపు వస్తుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే మొదటిగా మనం చూసే విలేజ్ వెంకటపాలెం. అలానే ఈ వెంకటపాలెం దగ్గరే రైట్ సైడ్ లో టీడీటీ వాళ్ళది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కి పక్క నుంచే విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది వెళ్తుంది. సో ఇదే రోడ్ లో మనం కొంచెం ముందుకు వస్తే ఈ లొకేషన్ లో ఏపీ టిట్కో హౌసింగ్ చూడొచ్చు. ఇక్కడ ఉన్న విలేజ్ పేరు మందడం. ఇదే సీడ్ యాక్సెస్ రోడ్ కి రైట్ సైడ్ లో ఉన్న విలేజ్ పేరు తాళ్లాయపాలెం. సో ఇంకా మనం కొంచెం ముందుకు వచ్చాము అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి వెలగపూడి, మోదుగు లంకపాలెం, అలానే మల్కాపురం విలేజెస్ ఉంటాయి. ఇక్కడికి రైట్ సైడ్ లో ఉన్న విలేజ్ ఉద్దండ రాయనిపాలెం. సో ఈ వెలగపూడి వైపు నుంచి మనం ఇలా వస్తే ఈ లొకేషన్ లో ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ఉంటుంది. ఇదే సెక్రటేరియట్ దగ్గర నుంచి మనం బ్యాక్ సైడ్ వస్తే ఈ లొకేషన్ లో హైకోర్టు ఉంటుంది. ఈ హైకోర్టు దగ్గరలోనే ఇక్కడ పర్మనెంట్ సెక్రటేరియట్ ని నిర్మిస్తున్నారు. ఈ హైకోర్టు కి ఆపోజిట్ లో చూసారు అంటే ఇక్కడ మీరు కొన్ని బంగ్లాస్ చూడొచ్చు. ఇవి హైకోర్టు జడ్జెస్ కోసం నిర్మించిన బంగ్లాస్. అలానే ఇంకొంచెం మనం పర్మనెంట్ సెక్రటేరియట్ దాటి ఇంకొంచెం ముందుకు వచ్చాము అంటే ఈ రోడ్డు మళ్ళీ మనకి సీడ్ యాక్సెస్ రోడ్డు కి కనెక్ట్ అవుతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు దాటిన తర్వాత ఇక్కడ ఉండే విలేజ్ పేరు లింగాయపాలెం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి పక్కనే ఈ లొకేషన్ లో ఎమ్మెల్యే హౌసింగ్ కాంప్లెక్స్, అలానే ఎమ్మెల్సీ హౌసింగ్ కాంప్లెక్స్ ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే ఈ లొకేషన్ లో ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని బంగ్లాస్ నిర్మించారు. మీరు జూమ్ ఇన్ చేసి చూస్తే ఐడియా వస్తుంది. ఇవన్నీ 2019 కన్నా ముందు నిర్మించిన బంగ్లాస్. సో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఇలా వచ్చి ఇక్కడ రాయపూడి అనే విలేజ్ ని దాడుతుంది. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసి చూసాం అనుకో, ఇందాక మనం పవిత్ర సంగమం అన్నాం కదా, ఆ పవిత్ర సంగమం కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచే ఐకానిక్ బ్రిడ్జ్ అనే దాన్ని ప్లాన్ చేశారు. ఇంకా ఇటువైపు వచ్చి చూస్తే ఇక్కడ ఉండే విలేజెస్, ఈ సీడ్ యాక్సెస్ రోడ్ లోపల ఉండే విలేజెస్ ఏంటి
అంటే ఇక్కడ తుళ్ళూరు అనే విలేజ్ ఉంటుంది. ఈ లొకేషన్ లో నేలపాడు, అలానే ఇక్కడ శాఖమూరు అనే విలేజెస్ ఉంటాయి. ఇటువైపు ఈ శాఖమూరు, ఐనవోలు అనే విలేజెస్ వైపు ఇక్కడ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి విఐటి ఏపీ యూనివర్సిటీ, దానికి దగ్గరలోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు చూసాము అంటే ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంటుంది. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దాటంగానే మనకి కురగల్లు అనే విలేజ్ దగ్గర రైట్ సైడ్ లో అమృత విశ్వ విద్యాపీఠం ఉంటుంది. ఇక్కడే మనకి మంగళగిరికి దగ్గరలో ఈ లొకేషన్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ని నిర్మించారు. సో ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో ప్రస్తుతానికి పెద్ద ఇంటర్నేషనల్ గేమ్స్ ఏమీ జరగలేదు. అలానే 95% దాకా వర్క్ కంప్లీట్ అయింది. మేబీ ఫ్యూచర్ లో ఇక్కడ ఇంటర్నేషనల్ గేమ్స్ కండక్ట్ చేయొచ్చు. సో ఇదాటి ఇంకొంచెం ముందుకు వచ్చామంటే మనం డైరెక్ట్ గా చినకాకానికి కనెక్ట్ అవుతాము. ఇవి ప్రస్తుతానికి అమరావతి మ్యాప్ కి సంబంధించిన వివరాలు. ఇక్కడ కొత్తగా నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత, అలానే ఉన్న నిర్మాణాలు డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వీడియోస్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.